వెల్కమ్ టు శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, వరుసగా మనం ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి గ్రూప్ 4 అంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనం వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ వీడియోలో జనరల్ స్టడీస్ తక్కువ కాలంలో ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ఎలా చదవాలి, రెండు బెస్ట్ టాప్ సబ్జెక్ట్స్ ఏమి, ఆ టాప్ సబ్జెక్ట్ని ఈ 50 డేస్లో ఎలా కవర్ చేయాలి అనే అంశాలను మనం చర్చిద్దాం. నిన్నటి వీడియోలో మనం చూసుకున్నాం గ్రూప్ 4లో 108 కట్ ఆఫ్గా 102, 103, 105 to 108 మధ్య కట్ ఆఫ్ సిద్ధమయ్యే అవకాశం ఉంది అని మనం ఒక అంచనాకు వచ్చాం. అన్ని మార్కులు అందుకోవాలంటే జనరల్ స్టడీస్లో ఏం చేయాలి, అలాగే ఎండోమెంట్ వరకు కూడా అతి తక్కువ టైంలో జనరల్ స్టడీస్ ఎట్లా సాధించాలి అన్నది. మనకు 11 రకాల హెడ్డింగ్స్ సిలబస్లో ఇచ్చారు మిత్రమా. 11 హెడ్డింగ్స్లో ఇస్తే అందులో కరెంట్ అఫైర్స్వి 2-3 హెడ్డింగ్స్ పక్కన పెడితే కీలకమైన సబ్జెక్టులు ఫస్ట్ ఒకసారి మాట్లాడదాం. భారత జాతీయోద్యమము ఆంధ్ర జాతీయోద్యమంతో కలుపుకొని నెంబర్ 1. నెంబర్ 2 విభజన చట్టము ప్రకృతి విపత్తులు. నెంబర్ 3 సుస్థిరాభివృద్ధి పర్యావరణము. నెంబర్ 4 ఆర్థికాభివృద్ధి, స్వాతంత్రానంతరం ఆర్థికాభివృద్ధి. అటు తర్వాత జోగ్రఫీ, పాలిటీ. ఈ అంశాలపైన ఎక్కువ ఫోకస్ ఇవ్వాలని నా ఉద్దేశం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పక్కన పెట్టేయవచ్చు, వాటి గురించి తర్వాత చర్చించవచ్చు. టాప్ సబ్జెక్ట్స్ ఏమిటేమిటో మరొకసారి చెప్తాను, దానికి ఎన్ని రోజులు కేటాయించాలో చెప్తాను, ఆ కేటాయించిన రోజుల్లో ఏ సబ్జెక్ట్స్ గబగబా చదివేయాలో చెప్తాను. అందాక కాన్సన్ట్రేటెడ్గా వినండి. సో భారత జాతీయోద్యమము ఆంధ్ర జాతీయోద్యమంతో కలుపుకొని, సుస్థిరాభివృద్ధి పర్యావరణము, విభజన చట్టము 2014, ప్రకృతి విపత్తులు, భారత ఆర్థికాభివృద్ధి, అటు తర్వాత జాగ్రఫీ, పాలిటీ. ఇందులో సులభంగా వచ్చేటువంటి మార్కులు ఫస్ట్ చెప్తాను. సులభంగా ఎట్లా 60 మార్కులు వచ్చేటువంటి సులభ సూత్రం చెప్పేసిన తర్వాత ముందుకెళ్దాం. నిన్నటి వీడియోలో మీతో ప్రస్తావించాను మిత్రులారా, 60 మార్కులు సులభంగా ఎట్లా సాధించవచ్చు. ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ పక్కన పెట్టండి, తర్వాత మాట్లాడదాం. ఈ 6 సబ్జెక్టులు కూడా నిన్న చెప్పాను. ఏం చెప్పాను? 28 రోజులు కేటాయించండి. ఆ 28 రోజుల్లో రోజుకు ఒక స్టేట్ మనం చదువుకుందాం. రోజు 2 గంటలు కృషి చేస్తే మనకు 28 రోజుల్లో 60 మార్కులు ఈజీగా సాధించవచ్చు. మరి మిగిలిన గంటల్లో మిగిలిన సబ్జెక్ట్ ఎట్లా చదవాలో చెప్తాను. ఒక స్టేట్ని తీసుకుని ఏం చదవాలా, అందులో జాగ్రఫీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, హిస్టరీ ఇంక్లూడ్ అవుతుంది, పాలిటీ కొన్ని చోట్ల ఇంక్లూడ్ అవుతుంది, అడ్వాన్స్డ్ జీకే ఇంక్లూడ్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. 60 మార్కులకు మనం సాధించవచ్చు. ఎట్లా? ఇప్పుడు ఏ స్టేట్ అయినా తీసుకోండి. ఫస్ట్ తమిళనాడు తీసుకుందాం. తమిళనాడు రాష్ట్రం. ఈ తమిళనాడు రాష్ట్రంలో ఏం చెప్పవచ్చు అన్నది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో మిత్రులారా, తమిళనాడులో ఫస్ట్ చెన్నై. ఫస్ట్ నగరాలు చూద్దాం. నగరాల్లో జీకే ఒక బిట్టి గ్యారెంటీగా ఉంటుంది, చాలా హాయిగా చూడండి. చెన్నై, మదురై, తంజావూరు, తర్వాత కోయంబత్తూరు, ఓకేనా. సో ఈ ఈ ఈ నగరాలన్నింటిలోనూ ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ మనం గెయిన్ చేయాల్సి ఉంటుంది. రామేశ్వరం కూడా కలపచ్చు. ఉదాహరణకు చూడండి, కానీ దీనికి కాస్త తెలివితేటలు అవసరం ఉండవు. ఒక ఉదాహరణకు చెప్తా. నేషనల్ మూమెంట్ల గారు ఒక బిట్టి ఇచ్చాడు. ఏ మొఘల్ చక్రవర్తి, నిజానికి మొఘల్స్ లేవు మనకి సిలబస్లో, కానీ ఏడు సైడ్ ఎదవా, ఏ మొఘల్ చక్రవర్తి సైన్యము తమిళనాడులోని మదురై వరకు నడిచింది అని అడిగాడు. ఎంత నిజంగా హిస్టరీలో పిహెచ్డీ చేసిన మాలాంటి వారికి లేదా ఆ సబ్జెక్ట్ గ్రిప్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది తప్ప ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి అంత గ్రిప్గా వెళ్ళరు. ఎందుకంటే అడిగాడు వాడు, లాస్ట్ మొఘలు తొలి చక్రవర్తుల్లో ఔరంగజేబు చివరివాడు కదా, అక్కడి నుంచి మలిమొగలుడు. మరి మలిమొగలు అంటే ఆధునిక భారతదేశ చరిత్ర మెల్లిమెల్లిగా ప్రారంభమవుతుంది, అందుకే అడిగినట్టున్నాడు. అట్లా మనకి ఆ లింక్ కలపగలిగింది కావాలి.
ఉదాహరణకు చాలా సింపుల్ బిట్ కూడా అడిగాడు, సిటీ ఆఫ్ ఫ్లైఓవర్స్ అని దేన్ని అంటారు, యాపిల్ సిటీని దేన్ని అంటారు. అట్లా కొత్త కొత్త బిట్లు మనం చెప్పవచ్చు. బోల్డ్ అంశాలు నగరాల చుట్టూ ఉంటాయి. ఉదాహరణకు కోయంబత్తూరుకి వెళ్ళారనుకోండి, ఎక్స్ట్రాడినరీ బిట్ ఒకటి చెప్పచ్చు. అక్కడ ఏమి, రామస్వామి అంటే పెరియారుగా పేరుగాంచినటువంటి అతను ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు అని అడగచ్చు. సో కాబట్టి మనం చాలా చాలా ఆసక్తికరంగా గమనిస్తే కోయంబత్తూరు నుంచి పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇంకా గొప్ప బిట్టి చెప్పవచ్చు, మనుస్మృతిని పెరియార్ ఏ నగరంలో తగులు పెట్టాడని అడగచ్చు. కొత్త బిట్లు అవన్నీ. సో ఆ కోయంబత్తూరులో చరిత్రలో, ఆధునిక చరిత్రలు ఇద్దరు తగలబెడతారు మనుస్మృతిని. దక్షిణ భారతదేశంలో ఏమో పెరియార్, ఓకేనా. సో రామస్వామి పెరియార్. అలాగే మనకేమో ఉత్తర భారతదేశ చరిత్రలో మనకి అంబేద్కర్ మనుస్మృతిని తగులు పెడతారు. ఇట్లా మనం చాలా ఆసక్తికరంగా మనం నేర్చుకుంటాం బిట్లు. అట్లా కొత్త కొత్తగా ఒక రాష్ట్రాన్ని నేర్చుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోస్ఫియర్ రిజర్వ్స్, మెగా బయోడైవర్సిటీ జోన్స్, ఎకో సిస్టమ్ జోన్స్, ఓకేనా, ఫుడ్ పార్క్స్, ఆ తర్వాత టెక్స్టైల్ పార్క్స్, అట్లాగే పెద్ద పెద్ద ఓడరేవులు, ఇవన్నీ నేర్చుకున్నారనుకోండి సగం సబ్జెక్టు పోతుంది అక్కడేనండి. అట్లాగే మీరు ఒక్క కండిషన్ నేర్చుకోవాలి, ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం ఒకటి మర్చిపోద్దండి మిత్రులారా. జాగ్రత్తలో చాలా ఈజీగా కవర్ అవుతుంది. మొన్న జనరల్ స్టడీస్లో ఏపీపీసీలో అడిగాడు కదా, అరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది అని అడిగాడు కదా వాడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అవన్నీ కవర్ అయిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది, భారతదేశాన్ని సృష్టించినటువంటి ఆ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఒక రాష్ట్రం ప్రారంభించిన పథకాలు చెప్పచ్చు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతు భరోసా కేంద్రాలు ఏకంగా ఇథియోపియాలో ప్రారంభించాలని నిర్ణయించడం, కేంద్ర ప్రభుత్వం దీన్ని సిఫారసు చేయడం, FAO దీన్ని నామినేట్ చేయడం, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అంటే ఆహార వ్యవసాయ సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ. ఇట్లా మీరు అవన్నీ చదువుకోవాలి. ఇవి చదువుకున్న తర్వాత ఇంకోటి ఉందండో, ఏంటో తెలుసా, అది మనకు జాగ్రఫికల్ ఇండికేషన్స్, భౌగోళిక ఉన్నాయి కదా, వాటిని కూడా మనం చదువుకోవాలి. GI ట్యాగ్స్ ఏ ఉత్పత్తులకి రీసెంట్గా ఉన్నాయి అట్లాంటివి. తర్వాత ఆయా రాష్ట్రంలో జాతీయోద్యమంలో ఉన్న ప్రముఖులు అట్లాంటివి. ఇట్లా భిన్న సబ్జెక్టులు. అయితే ఈ సబ్జెక్టు కలిపాలా అనేది తెలిసి ఉండాలనుకోండి. అట్లా మీకు తెలిసినంతలో 4-5 పుస్తకాలను కలుపుకొని ఒక నోట్స్ రాసుకోండి. చక్కగా 28 రోజుల్లో ఫినిష్ అయిపోతాయి. డెఫినెట్గా మీరు 60 మార్కులకు వస్తాయి. ఇప్పుడు ఇలా 28 రాష్ట్రాలు మీరు చదివిన తర్వాత ఇంకేం చేయొచ్చో నేను ఇప్పుడు చెప్తున్నా. చూడండి, ఫస్ట్ మనం కానీ చూస్తే రాష్ట్రాలలో జాగ్రఫీని, హిస్టరీ బాగా కవర్ అవుతుందండి. ఉదాహరణకు నీటిపారుదల ప్రాజెక్టులు, గిరిజనులు, పండుగలు, ఇట్లా జాగ్రఫీ అంతా, జనరల్ జాగ్రఫీ అంతా అక్కడ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక్కో సబ్జెక్ట్ తీసుకుంటూ వద్దాం. సుస్థిరాభివృద్ధి, ఎన్విరాన్మెంట్. ఇందులో యాక్చువల్గా సిలబస్లో పర్యావరణము సుస్థిరాభివృద్ధి అంటాడు. కానీ నువ్వు పర్యావరణం కంటే సుస్థిరాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సుస్థిరాభివృద్ధి, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్, వాటి మానిటరబుల్ టార్గెట్స్, ఎన్ని అచీవ్ చేశాము, నీతి ఆయోగ్ ర్యాంకు, ప్రపంచంలో సుస్థిరాభివృద్ధి భావనలు, అందులోకి వచ్చేటువంటి న్యూ కాన్సెప్ట్స్. ఉదాహరణకు ఎకో సెన్సిటివ్ జోన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ప్రజెంట్ డే ఎగ్జామినేషన్స్. ఎకో సెన్సిటివ్ జోన్స్ ఇట్లా కొత్త కొత్తవి మనకు సృష్టించారు. అట్లాంటివి ఇవన్నీ మనకు సుస్థిరాభివృద్ధి పైన ఎక్కువ దృష్టి. పర్యావరణం తర్వాత చూద్దాం. ఫస్ట్ సుస్థిరాభివృద్ధి, పర్యావరణం పైన వచ్చే సాధారణ ప్రశ్నలు మీరు ఇప్పటికే ఆన్సర్ చేయగలిగిన స్థితిలో ఉంటారు. కాబట్టి మిత్రులారా, సుస్థిరాభివృద్ధి పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇవ్వండి. 3 నుంచి 4 మార్కులు ఆ సబ్జెక్టు నుంచి వస్తాయి. డ్యామ్ షూర్ 100% మనం సాధించవచ్చు. COP 26 వరకు మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇక విభజన చట్టము 2014లోకి రండి. విభజన చట్టము 2014ను సింపుల్గా మీరేమో 12 భాగాలు, 13 షెడ్యూళ్ళు, 108 సెక్షన్లు చదివేసి కుమ్మేశారు. అట్లా అక్కర్లేదు. వెరీ సింపుల్. ఇందులో 5 డేస్లో ఫినిష్ చేయవచ్చు. ఈ సబ్జెక్టుని 5 డేస్లో ఫినిష్ చేయవచ్చు. ఎట్లా అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి.
ఫస్ట్ మనం చూడాల్సింది ఫస్ట్ బేసిక్ ఐడియా చదువుకోవాలి. దాంట్లో అంటే ఏమిటి, ఇందాక చెప్పిన భాగాలు, షెడ్యూల్, అందులో కీలకమైన అంశాలు, అది ఇప్పటి వరకు పరీక్షలకు రాని అంశాలపై దృష్టి పెట్టాలి మిత్రులారా. మీరు ఎక్కువగా రాజధానిలో ఒక బిట్ట ఆశించండి. దాని చుట్టూ అంటే 93 సెక్షన్, 93 సెక్షన్ 4, 94 సెక్షన్ 1 ఇట్లాంటివి, సెక్షన్ 15, సెక్షన్ 58, సెక్షన్ 72 ఇట్లా కొత్త కొత్త ఉన్నాయి అందులో. అవి మనం చదివితే ఎగ్జామ్కి సక్సెస్ఫుల్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో చదివేటప్పుడు రెవెన్యూ లోటు మనకి ఎంత వచ్చింది, పోలవరం ప్రాజెక్ట్ అప్ టు డేట్ ఎట్లా ఉంది, రాజధాని పైన వేరే ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి, వాట్ అబౌట్ CRDA 2022 మార్చిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి, వాటి పర్యాసనం ఏమిటి, ఇట్లాంటివన్నీ అందులో మనం డిస్కస్ చేయవచ్చు. ఇంకా రిజాల్వ్ కాని సమస్యలు ఏవే ఉన్నాయి, ఇట్లా వాటిపైన చదవాల్సి ఉంటుంది. ఏదేమైనా కొత్త కొత్త అంశాలు చదవాలి. మళ్ళీ మీరు షీలా బేడే కమిటీ, తర్వాత ఏటో రాజధాని పైన ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి, ఇట్లాంటి సోది లోక్సభ స్థానాలని, రాజ్యసభ స్థానాలని ఇట్లాంటివి చదవకూడదు. అవి మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్, దట్స్ ఆల్. నెక్స్ట్ విభజన చట్టం క్లోజ్ అయింది. ఓన్లీ 5 days చెప్పాను అంతే మీకు, అక్కడితో అయిపోయాయి. ఆ తర్వాత ప్రకృతి విపత్తులు ఎట్లా చదవాలో మనం చూద్దాం. సో మిత్రులారా, ప్రకృతి విపత్తుల్లో కూడా మనం చాలా ఈజీగా సాధించవచ్చు. ప్రకృతి విపత్తులకి ఫస్ట్ మీరేం చదవాలి అనేది, ఫస్ట్ ప్రకృతి విపత్తుల్లో దినోత్సవాలు, వాటి యొక్క ఇతివృత్తాలు, సెంట్రల్ థీమ్స్ చదవాలి. ఓకే, 1 hourలో కవర్ అయిపోతాయి అవన్నీ కూడా. ఉదాహరణకు అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల దినము అట్లాంటిది. సో అది చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత మీరు చూడాల్సింది సైక్లోన్స్, తుఫాన్లు చూడండి, భూకంపాలు చూడండి, ఓకే, అలాగే సునామీలు చూడండి, వరదలు. ఈ 4 కాన్సెప్ట్లు మీరు మెకానిజం పైన దృష్టి పెట్టండి, అంటే వాటి తగ్గింపు నివారణ చర్యల పైన. అంతే తప్ప మీరు ఆ తుఫాను వల్ల ఎంతమంది చనిపోయారు, ఏ తేదీన తుఫాను వచ్చింది, అవి ఇప్పుడు అడగడం లేదు. సో అవి ఒక 3 or 4 daysలో ఈ చాప్టర్స్ని క్లోజ్ చేసేసుకోవచ్చు మీరు సింపుల్గా. అవి పక్కన పెడితే వీటిని కరెంట్ అఫైర్స్ ఎలాగో మన అసలు తుఫాను వచ్చింది కదా యాడ్ చేసుకుంటారు అంతే. ఇందులో టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. తెలుగు అకాడమీ మంచి సబ్జెక్ట్ ఇచ్చింది, చదవండి. ఆ CBSE పుస్తకాలు చదివి తెలుగు అకాడమీ రాశారు. మీరు మళ్ళీ CBSE పుస్తకాలు లేనికి వెళ్ళక్కర్లేదు, చాలు. తెలుగు అకాడమీలో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ లింక్ చేసుకొని నీట్గా చదువుకోండి, సరిపోతే. ఇక పక్కన పెడితే ఇక ఈ సబ్జెక్టులన్నీ చెప్పాను కదా. ఇప్పుడు జాతీయోద్యమంలోకి రండి. జాతీయోద్యమంలో నేను వరుసగా చెప్తూనే ఉన్నాను. గ్రూప్ 4 వాళ్ళైతే 1885 నుంచి, అంటే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన నుంచి స్వాతంత్ర సాధన వరకు చదవండి. అంటే గవర్నర్ జనరల్ వైస్రాయ్ కూడా చదువుతారు. ఎండోమెంట్ వాళ్ళు స్వదేశీ ఉద్యమం నుంచి చదవండి. మిగిలిన పార్ట్ టైం ఉంటే చదువుతాం, లేకపోతే వదిలేస్తాం, తర్వాత చూద్దాం అవి. సో జాతీయోద్యమాన్ని అట్లా కవర్ చేయాలి. సో ఇవి గవర్నర్ జనరల్ వైస్రాయ్లు పట్టుమని ఒక 6 నుంచి 7 ఇంపార్టెంట్ అవుతారు, అట్లాంటి చదవాలి. ఇది కొత్త ట్రెండ్ వచ్చేసిందండో. ఆ ట్రెండ్ నేను చెప్తాను. సంపద పన్నును ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు గతంలో అడిగాడు. అది కొత్త ట్రెండ్ అప్పటికి, అంటే 2016 ఆ ప్రాంతం అనుకుంటా. ఇప్పుడు సంపద పన్ను రద్దు చేసిందా ఎవరన్నా అడగండి. ఇట్లా కొత్త కొత్తవి చదువుకోండి. సో 2 సార్లు గవర్నర్ జనరల్గా పనిచేసిన వారు ఎవరు అని కొత్త బిట్ల కోసం ట్రై చేయండి. ఇండియాలో మన ఇచ్చిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరని చదవండి. మొత్తం గవర్నర్ జనరల్ వైస్రాయ్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారు ఎంతమంది చదవండి. కొత్త కొత్త బిట్లు చదవండి. మళ్ళీ పాత బిట్లు దయచేసి చదవద్దు, మీకు ఒక దండం పెడుతున్నాను. రైట్, ఇక్కడికి రండి. నెక్స్ట్ పాలిటీలోకి రండి. పాలిటీలో ఫస్ట్ ఫ్రేమింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ నిర్మాణం ఎట్లా జరిగిందనే దాంట్లో ఫస్ట్ కమిటీల పైన ఫోకస్ చేయండి. కమిటీలో మళ్ళీ రూల్స్ కమిటీనో, అల్పసంఖ్యాక వర్గాల కమిటీనో, డ్రాఫ్టింగ్ కమిటీనో, ఇట్లాంటి కమిటీలు కాకుండా మనకి 22 కమిటీలు వేశారు కదా, కొత్త కమిటీలు వెళ్ళండి. జాతీయ జెండాపై వేసిన కమిటీ ఏదని, లక్ష్యాల తీర్మానాలపైన కొత్త కొత్త అంశాలపైన ఏ కమిటీలు ఉన్నాయో చూడండి. అవి అయిన తర్వాత ప్రాథమిక హక్కులు పైన ఇటీవల చాలా సుప్రీంకోర్టు తీర్పులు వచ్చాయి, అవి చదవండి. అవి చదువుతూ ఆర్టికల్ని ఈ చాప్టర్ వరకు లక్ష్మీకాంత్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చదివితే బిట్లు బాగా ఫ్రేమ్ అవుతాయి. ఆదేశ సూత్రాలు కూడా అదే మీరు పాటించాల్సి ఉంటుంది.
ఇవి అయిపోయిన తర్వాత మీరు ఇక జంప్ అయిపోయి కొత్త రాజ్యాంగ సవరణలపైన ఒకసారి చదువుకొని రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, మహిళా గవర్నర్లు, అట్లాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు లిస్టు పైన ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేయండి. ఈ మధ్య నేను కొంచెం యూట్యూబ్ ఛానల్లోనూ పిల్లోల్ని గమనిస్తున్నాను. ఏ రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే ఇక చూడండి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్, ఆ రాష్ట్ర స్పీకర్, ఇదంతా అవసరం లేదండి. అట్లా అడగడం లేదు. వీటిలో మీరు దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జమ్మూ అండ్ కాశ్మీర్ పైన ఫోకస్ పెట్టండి, కేంద్రపాలిత ప్రాంతాలపైన ఫోకస్ పెట్టండి. సంఖ్య మారింది కదా, అట్లాగే రాష్ట్రాల సంఖ్య మారింది కదా, వీటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. డూ అండర్స్టాండ్ మై లెక్చర్? ఇది చాలా ఇంపార్టెంట్. అట్లాగే గవర్నెన్స్, నేషనల్ గవర్నెన్స్ ప్లాన్, సుపరిపాలన అంశాలపైన దృష్టి పెట్టండి. ఈ పాలిటీకి 5 నుంచి 6 రోజులు కేటాయించుకుంటే చాలా ఎక్కువ. అట్లాగే జాగ్రఫీని స్టేట్స్లోనే చాలా వరకు కవర్ చేసేస్తున్నాం కాబట్టి నో నీడ్ ఆఫ్ ఫర్దర్ ప్రిపరేషన్. సో ఈ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి. మంచి విజయం మీదే. సో 50 రోజులకు ప్రణాళిక రాసుకోండి, 45 రోజులకు ప్రణాళిక పూర్తి చేయండి, 5 రోజులు గ్యాప్ ఉంచుకోండి. సర్దుబాట్లకి 50 రోజుల్లో ఫినిష్ అవుతుంది. ఇక్కడికి ఒకటి. అలాగే రోజుకు ఒక స్టేట్, 28 రాష్ట్రాలు ఫినిష్ చేయండి. స్టేట్స్లో ఏ అంశాలు చూడాలో మీకు చెప్పాను. ఓకే, సో థ్యాంక్ యూ. ఇక మీకు ఏదైనా పీడిఎఫ్ ఎట్లా తయారు చేసుకోవాలి, టెస్ట్ సిరీస్ ఎట్లా అంటే 8074940030కి మీరు డెమో టెస్ట్ కోసం, డెమో పీడిఎఫ్ కోసం బోత్ ఎండోమెంట్ అండ్ గ్రూప్ 4 వాళ్ళు, గ్రూప్ 2 వాళ్ళు, ఎవరైనా సరే వారంతా కూడా పెట్టండి. వారి పీడిఎఫ్లో మీకు పంపుతారో చూడండి. అట్లా తయారు చేసుకోండి, చక్కటి ఫలితాలు సాధిస్తారు. గుడ్ లక్.